వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే నేను మీకు కాకరకాయ మార్చిన కారం ఎలా చేయాలో చూపిస్తున్నానండి. అందరూ అయితే దీనికి పొడవు కాకరకాయలు వాడతారండి, బట్ నేను మాత్రము నాటు కాకరకాయలు వాడుతున్నానండి. అవి ఒక అర కేజీ కాకరకాయలు తీసుకున్నానండి. వాటిని ముందుగా ఒక బౌల్ వాటర్లో వేసి కడిగి ఆ చివర ఈ చివర కట్ చేసేసి కాకరకాయని ఇలా వీడియోలో చూపించినట్లుగా రౌండ్గా తరుక్కున్నానండి. అవి కూడా ఏంటంటే రౌండ్లు మరీ పెద్దవిగా మందంగా కాకుండా మరీ సన్నగా కాకుండా పల్చగా ఒక మాదిరిగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇవి వేగడానికి సపరేట్గా పొయ్యి మీద కడాయి పెట్టుకొని దానిలో ఆయిల్, అవి వేగేందుకు సరిపడా ఆయిల్ వేసి డీప్ ఫ్రైకి ఆ ఆయిల్ బాగా వేడయ్యాక కొంచెం కొంచెంగా ఈ కాకరకాయ ముక్కలు అందులో వేసి వేయించుకోవాలండి. మంట అయితే ఒకటి విషయం గమనించుకోండి, మంట హైలో పెట్టొద్దండి. హైలో పెడితే తొందరగా మాడిపోతాయి, బట్ వేగవన్నమాట. అందుకని మంటని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కొంచెంగా వేయించుకోవాలండి. అట్లాగే ఉంచేస్తే ఒకవైపే వేగుతాయి, రెండో వైపు వేగవు. కాబట్టి పైవి కిందకి కిందవి పైకి అనుకుంటూ ఫ్రై చేస్తే దబ్బలన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయండి, కాకరకాయ దబ్బలు. ఇప్పుడు చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చాయండి. అవి ఇంకా బాగా వేగాలన్నమాట. అవి బాగా వేగిన తర్వాత పైవి కిందకి పైకి అనుకుంటూ అట్లాగే అవి బాగా వేగిన తర్వాత ఏంటంటే ఆయిల్లో ఆ బబుల్స్ కూడా రావండి, ఆగిపోతాయి అన్నమాట. అవి బాగా వేగిన తర్వాత చూడండి, ఇలా బాగా ఎర్రగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి లేదా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుంటున్నానండి. ఎందుకు ఆయిల్ ఏం రాకుండా ఆయిల్ నీట్గా వంపేసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకున్నాను అనమాట పక్కన. ఇలాగే మిగిలిన కాకరకాయ దబ్బల్ని కూడా ఇలాగే ఆయిల్లో వేసి వేయించేసి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు కారం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ అర కేజీ కాకరకాయలకి నేనైతే 3½ స్పూన్, కొంచెం పెద్ద స్పూన్లు ఉంటాయి కదండి, దాంతో 3½ స్పూన్ శనగపిండి తీసుకున్నానండి. తర్వాత అదే ఏ స్పూన్ అయితే తీసుకున్నానో కొలతకి ఆ స్పూన్తోనే 1½ స్పూన్ కారం తీసుకున్నానండి. 1½ స్పూన్ కారం తీసుకున్నాను. తర్వాత ఇందులో ఒక ½ టీ స్పూన్ పసుపు వేసానండి. ఇప్పుడు వీటితో పాటు ఒక తెల్లగడ్డ, ఈ 1/2 కేజీకి 1.5 తెల్లగడ్డ వేసుకున్నానండి. అవి పాయలుగా తీసేసి ఒలిచి అవి కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్ట్ వేసుకొని ఇందులోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ మీరు చూసుకోవాలండి, మనం మిక్సీ పెట్టేటప్పుడు చూసుకొని వేసుకోవచ్చు. కాబట్టి కొంచెం నేనైతే ప్రస్తుతానికి 1½ టీ స్పూన్ సాల్ట్ వేసానండి. అది రాక్ సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు దాన్ని మొత్తము బాగా మిక్స్ చేసుకున్నాను అనమాట, పైనుంచి కిందకి కింద నుంచి పైకి. ఈ మిశ్రమాన్ని మన మిక్సీ జార్లో వేసి మొత్తం ఒకేసారి మిక్సీ పట్టేసుకున్నానండి. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఏంటంటే తీసి చూడండి, ఒకవేళ మధ్యలో మిక్సీ పట్టుకునేటప్పుడే చెక్ చేసుకోండి ఉప్పు సరిపోయిందా లేదా అని. ఒకవేళ కారం కనుక ఎక్కువ అనిపిస్తే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి, లేదు కారం సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం కారం కూడా యాడ్ చేసుకొని ఇలా మెత్తగా పౌడర్ లాగా పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ జార్ పక్కన పెట్టేసి ఇందాక మనము కాకరకాయలు ఫ్రై చేసాం కదండి, ఆ కాకరకాయలన్నీ తీసేసిన ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్లోనే అదిగోండి, ఇప్పుడు కాకరకాయలు అన్నీ తీసేసాము కదండి ఇందులోంచి, ఆ ఆయిల్లోనే మనము ఫస్ట్ తిరగమాత వేసుకోవాలండి. దానికి ముందుగా నేనైతే ఒక 4 ఎండుమిరపకాయలు తీసుకొని వాటిని ఒక్కొక్క 3 ముక్కలుగా ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఆయిల్లోనే ఎండుమిరపకాయ ముక్కలు, నెక్స్ట్ ఒక ఎండుమిరపకాయ ముక్కలు వేసి అవి వేగిన తర్వాత కొంచెం ఆవాలు, మినప్పప్పు, అలాగే శనగబేడలు, జీలకర్ర అన్నీ వేసి బాగా ఫ్రై అయ్యేదాకా వేయించామండి. ఎర్రగా వేగిన తర్వాత వేగే వరకు అవన్నీ వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి చూడండి, అలా ఎర్రగా వేగిన తర్వాత కరివేపాకు వేసామండి. అది కూడా వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టి ఉంచుకున్న మిశ్రమం ఉంది కదండి, కారం పౌడరు, దాన్ని వేసి అది కూడా బాగా వేగేలా వేయించాలండి. ఎలా అంటే ఆ మిశ్రమం ఏంటంటే పౌడర్ అంతా పచ్చి వాసన పోయేదాకా వేయించాలి. ఎందుకంటే
మనం శనగపిండి వేస్తున్నాం కదండి, అది సరిగా వేగలేదనుకోండి, తెల్లగడ్డలు ఇవన్నీ పచ్చి వాసన వస్తుంది. అది కాక చేదుగా కూడా అనిపిస్తుంది మనకి కారము. కాబట్టి పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఎర్రగా వేయించండి. అలా వేగిన తర్వాత కారం బాగా వేగిన తర్వాత ఒక 5 నిమిషాలు టైం పడుతుందండి వేగడానికి. ఒక 5-6 నిమిషాలు వేగిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసి ఈ పొడిలో బాగా వేయించాలి. అవి ఆ కాకరకాయ ముక్కలు వేసి ఆ దబ్బలు బాగా మిక్స్ అయ్యేటట్టు ఈ కారంలో వేయించాలండి. అలా వేయించడం వల్ల ఏంటంటే పైవి కిందకి, కిందవి పైకి అని బాగా వేయించాలి. అప్పుడు మనకి ఈ కారం ఏంటంటే దబ్బలకి అన్నిటికీ బాగా పడుతుంది. అన్నీ ఒక్కసారిగా పట్టలేదండి నా బార్డన్లో, అందుకని నేను 2 సార్లుగా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటున్నాను. అలా యాడ్ చేసి మొత్తం కారం అన్ని దెబ్బలకి పట్టేటట్టు కొంచెం సేపు వేయించి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసానండి. చూడండి, మీకే అర్థమవుతుంది. అలా మొత్తం కాకరకాయ ముక్కలన్నిటికీ కారపొడి అతుక్కునేలాగా వేయించుకున్నాను అనమాట. దీన్నైతే అండి, ఈ కాకరకాయ కారం అయితే వేడివేడి అన్నంలో మనము నెయ్యి వేసుకొని ఈ కాకరకాయ కారం వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.